నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా. స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. నీసమున్న నేస్తమా గట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కథలు, మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సర్ది రుచులు, చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు, టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ కంటు బొమ్మ కథలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. కన్ను పెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు. నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బంధాలన్నీ తరగతి గది బయట వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి. ఏ ఒక్క శిల కళ తప్పిన చలించును నీ హృదయం. తీగ
తీగ తెగి మూగబోయిన వీణకు గొంతుకను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రుల అంచున పలికించే నీ గొప్పతనం. నీకు ఏమి వగలము సాటిరావు మేము చేసే కైదండలు. ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము ధన్యులమై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. दोस्त मेरा दोस्त तू है मेरी जान. వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం. స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం. స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సుమారు 40 సంవత్సరాలు అవుతుంది. అదే 6వ తరగతి నుండి అయితే 45 సంవత్సరాలు అవుతుంది. అంటే 45 సంవత్సరాల తరువాత మనం కలుసుకున్న ఈ కలయిక ఆత్మీయ కలయిక. ముఖ్యంగా మనం చేసుకున్న అదృష్టం ఏంటంటే మనం చదువుకున్న స్కూల్లో ఉపాధ్యాయులుగా ఉండి మనకు ఈ స్థాయికి తీర్చిదిద్ది ఒక సంస్కారమైనటువంటి సంబంధాన్ని పెంపొందించినటువంటి అందించినటువంటి మన గురువులు అయినటువంటి త్రిమూర్తులు ఇక్కడ హాజరై ఉన్నారు. సార్థ మాస్టారు, అలానే ఉమామహేశ్వర మాస్టారు, ధర్మారావు మాస్టారు. మనం చేసుకున్న ఈ అదృష్టం పుణ్యం ఈ కలయికతో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ కార్యక్రమాన్ని కూడాను జ్యోతి ప్రజ్వలన అనేది జరుగుతుంది. అది మొదటి ఘట్టం. ఆ ఘట్టానికి మన పూర్వపు విద్యార్థుల ఆత్మీయ కలిగలో హాజరైనటువంటి మన సోదరిమణులు దీనికి నాయకత్వం వహించారు. అందుకని ఇక్కడ ఎంతమంది అయితే మన సోదరిమణులు విచ్చేస్తున్నారో దయచేసి సార్ ఈశ్వర గారు నిశ్శబ్దం పాటించండి. అందుకని అందరు ఎంతమంది అయితే సోదరిమణులు వచ్చున్నారో అందరూ ఒకసారి ఈ జ్యోతి ప్రజ్వలన చేసిన దగ్గరికి విచ్చేస్తే
మన గురుతులు గురువు గారు ముగ్గురు కూడా అక్కడికి హాజరవుతారు. అచ్చా, మన నాగభూషణ్ గారు అంటున్నారు 5 అంటున్నారు. ఇది బాగుంది. పంచభూతాలు, పంచపాండవులు అయితే మనం అవుతాం. వాడి పంచభూతాలు కాదు, పంచ దేవతలు. భూతం వేరు, దేవత వేరు. అందుకని ఇక్కడ అన్నిగా భావించద్దు. వరుసగా నేను కొంతమందిని పిలుస్తున్నాను, వాళ్ళు హాజరైతే చాలు. తరువాత ఘట్టంలో మిగతా వాళ్ళని మనం పరిచయం చేసుకుని ఆహ్వానించే కార్యక్రమాన్ని మనం మొదలు పెడతాం. ముఖ్యంగా ఈ ఆత్మీయ కళికకు ముఖ్య కారకులైనటువంటి ప్రధాన సూత్రధారుడు అందరూ, కానీ ప్రధాన సూత్రధారులు ఎవరంటే వేణు. ఒక్కసారి కరస్వర ధ్వనులతో స్వాగతం పలుకుతాం. రెండవది ఏంటంటే మరొక మిత్రుడు పొంచాడ మనోహరం. ఒకసారి తెచ్చుకోవాలి. తరువాతను మన బాగుపల్లి తులసీదాస్. అయ్యా ఒకసారి తెచ్చుకోవాలి. ఇలా 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 ఒక్కసారి అందరు చూస్తారు, అందరు చూడాలి. అలానే అందరికీ సమన్వయకర్తగా ఈ కార్యక్రమానికి సూత్రధారుల్లో ఇద్దరు, ఒక సోదరిమణి ఉంది, ఒక సోదరుడు ఉన్నారు. కాబట్టి ఇద్దరు ఒక్కసారి నిల్చోవాలి. జోగన మాస్టర్ అలానే కార్యజయమ్మ గారు. వేణు గారు ఒక బిత్తు విసిరారు, దానికి దున్ని నీరు పోసి నారుగా తయారు చేసి మనందరికీ ఒక వేదికపైకి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయడానికి మూల కారకులు, మూల సూత్రధారులు ఈ సోదరిమణి, ఈ సోదరుడు. ఒక్కసారి కరస్వరంతో అయ్యా వేణు గారు, తులసిదాస్ గారు, మన మన్మధరావు గారు, మీరు కూడా ఒకసారి వస్తారు. అయితే అప్పటి హై స్కూల్లో చదువుకున్న మన విద్యార్థుల నాయకుడు, అదే పాఠశాల విద్యార్థి నాయకుడు అంటే ఎస్పీఎన్ శ్రీ మడి కృష్ణ గారు. ఒకసారి వేదిక మీద కావాలి. అయ్యా ఫోటో తర్వాత తీసుకుందాం, కానీ ఫోటోగ్రాఫర్స్ ఆల్రెడీ ఉన్నారు మనకి. ఇప్పుడు కూడా ఎస్పీఎన్. అయితే ఈ కార్యక్రమానికి దిగ్విజయం ఏర్పాటు చేయడానికి మూలకారకులు వీరు. మన అందరం సహకరిస్తున్నాం. అయినప్పటికీ దీని తర్వాత జ్యోతి ప్రజ్వలన మన ఉపాధ్యాయులు సమక్షంలో జరుగుతుంది. తర్వాత స్వపరిచయం, ప్రతి ఒక్కొక్కరు వచ్చి తమ తమ పేర్లు చెప్పుకుంటూ ప్రస్తుతం ఏ వృత్తిలో ఉన్నారు, మీరు మీ పిల్లలు ఏం చేస్తున్నారు, 2 నిమిషాలు ప్రతి ఒక్కరు చెప్పాలి. అధిక సమయాన్ని తీసుకోకూడదు. సార్ ఎక్కడికి వచ్చారు? ధన్యవాదాలు. పిలిచిన వెంటనే వేదికపైకి వచ్చినప్పుడు జ్యోతి ప్రజ్వలన మన సోదరి మండలి చేత పంచభూతాన్ని పిలవమన్నారు. అందులో ఆల్రెడీ ఒక భూతం ఇక్కడ ఉంది. ఓకే, అంటే ముందు లేడీస్ ఫస్ట్ కదా. ఇప్పుడు ఆరాధనమ్మ ఎవరు కాదనకూడదు, ఇది మన కార్యక్రమం. లక్ష్మీకాంతం పూర్ణిమ దొంగమ్మంటారు. అలానే శ్రీమతి సరస్వతి గారు, సాహుకారి విజయ, కోనేరు జయమ్మ. ఒక పని చేయండి, ఎవరేమనుకోద్దు. పేరు పిలుస్తాను. తిరుపతమ్మ, ఉషారాణి, జానకమ్మ, శకుంతలమ్మ, గుణమ్మ. వచ్చే ఒక పని అయిపోతుంది. వేణుతో పాటు మన వేణు మాధవ గారు ఉంటారు.
చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పతాకం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఒక్కసారి ఈ జ్యోతిర్పద్యంలో సందర్భంగా కరతధ్వనంతో మనం ఒకసారి ఆహ్వానిస్తున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. మన అదృష్టం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఈవేళ హాజరవ్వండి త్రిమూర్తులు. ఇప్పుడు తమ తమ స్థానాల్లోకి వెళ్ళి విద్యార్థులు ఒక టీచర్స్ ఉన్నారు కాబట్టి 3 చైన్ అధికారిగా మన మధ్యలో కూర్చోవడం, మన మిత్రుడు కావడం అక్కడ స్టార్ట్ అవుతుంది. శేఖర్ గారి తర్వాత వేడి గారు సంతం చేయాలి, అలా మహమ్మద్ గారు సంతం చేయాలి. ఫస్ట్ రోజు కూర్చునేవాళ్ళు అందరూ మీ పేరు, మీ మొబైల్ నెంబరు, మీ సంతకం తీసుకురావాల్సిన కోరుకుంటున్నాం. తర్వాత కష్టాన్ని మన్మథ్ గారు సహకరించాలి. వేదిక పైకి సగౌరవంగా తీసుకురావాల్సిందిగా చంద్రశేఖర్ గారికి, అలాగే మన బీసీపీ గోపాల్ శెట్టి గారు, కృష్ణరావు గారు కోరుకుంటున్నాం. మీ పరిచయం ఏంటో మాకు చెప్తే కనీసం అప్పుడు మీకు మేసాలు లేనప్పుడు మేము చూసాము, ఇప్పుడు మేసాలు గడ్డలు, మీ పిల్లలకి మేసాలు గడ్డలు వస్తుంటాయి, మీ స్వపరిచయం చేసుకోవాలని తెలుగు భాష చెప్పారు. కాబట్టి ఒక్కొక్కరు అంటే వచ్చి 2 నిమిషాలు మీ పేరు, మీ పరిచయము, మీ పిల్లలు, మీరు ఏం చేస్తున్నారు. ఓకే, లేడీస్తో మొదలు పెడదామా లేక లేడీస్తో పోతుంటాయి. ఏంటంటే మనతో పాటు చదువుకొని పరంపరించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ కార్యం అంటే మన జ్యోతి ప్రజలు చేశాము, మన పరిచయం మనం చేసుకుంటాం. మనతో పాటు చదువుకుంటూ ఎవరైతే స్వర్గస్థులు ఎదిగారో పేర్లు తెలియకపోయినప్పటికీ వారందరికీ మనం ఒక్కసారి 2 నిమిషాలు మౌనం పాఠం కోసం కోరుకుంటున్నాం. ఆత్మీయ కలియక ప్రోగ్రామ్ కి విచ్చేసినటువంటి మిత్రులందరికీ పేరు పేరున శుభాభి వందనాలను తెలియజేసుకుంటూ, అలాగే మనతో పాటు చదువుతూ వాళ్ళు ఉంటే ఇక్కడికి ఈరోజు వచ్చి ఉండేవాళ్ళు మన మధ్య లేరు. వాళ్ళందరినీ మనము ఒకసారి నెపరవేసుకుంటూ వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ మన మధ్య లేనటువంటి వాళ్ళు ఉన్నారని వంకులూరు నుండి గుంటి ఈశ్వరరావు, అక్కపల్లి నుండి మైలిపల్లి ఆనందరావు, అలాగే ఉంగులూరు కొండపు నారాయణ, అలాగే బైపల్లి నుండి మడ్డు మోహన్ రావు, అలాగే గురిపల్లి నుండి జోగి ధనరాజు, ఈ మధ్యనే బాద్పురం నుండి గట్టుకుదర్ మాట్లాడుతున్నాం వస్తామని అన్నారు. పోతనపల్లి పరమేశ్వరరావు బాద్పురం ఢిల్లీలో ప్రారంభించారు. అలాగే రాజాం నుండి బంగారు ప్రసాద్, ఇంకా గడూరు నుండి సూరార రామమూర్తి, అలాగే ఇప్పిలి బాబురావు, ఇంకా ఏమైనా పేర్లు మర్చిపోయి ఉంటే వారందరికీ
గుజ్జు సోమేశ్వర బైపల్లి నుండి. వీళ్ళ నుండే చాలా ఆనందంగా ఉండేది. కానీ ఈరోజు మన మధ్య లేకపోయినా సరే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళందరికీ ఒక నిమిషం పాటు మనమందరము మౌనం పాటించవలసిందిగా మీరందరినీ కోరుతున్నాను. ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతూ భవిష్యత్తుని ఎదురుగా పెట్టుకుంటూ మనం పడినటువంటి అభివృద్ధి మనము ఏ విధంగా పైకొచ్చామనేది మీ యొక్క మాటల్ని మీ నోటి ద్వారా తెలియజేస్తారని కోరుతున్నాం. ఇప్పుడు స్వామికి అందిస్తున్నాం. ఇందాకను మనతో పాటు చదివి స్వర్గస్థులైన వారికి మనం వారి ఆత్మశాంతికి శాంతి జరగాలని శ్రద్ధను ఘటించాం. ఓం శాంతి శాంతి శాంతి. తర్వాత గంటం ఇప్పుడు ఏంటంటే పరిచయం, స్వపరిచయం 2 నిమిషాలకు మించి ఉండకూడదు. ఇందాక మనం అనుకునేటట్టుగా ఫస్ట్ రో మహిళలు, తర్వాత 2 రో పురుషులు స్టార్ట్ చేస్తున్నాం. మొదటి రో 2 నిమిషాలు మించుకున్నాను. మీ పరిచయం దగ్గర పెట్టు. నేను కాంగ్లా నుండి వచ్చాను. నేను ఇక్కడ దేవల్ల నేను ఇక్కడ ఈ కార్యక్రమం అటెండ్ అయ్యాను. లేదని కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ధన్యవాదాలు. తర్వాత హుషారాని పిల్లలిద్దరు బాబు కానీ ఒక బాబు రండి వాడితో నేను చాలా బాధపడుతున్నాను. మరి ఆయన గారు లేరు. అంటే నా కష్టాలు చాలా ఉన్నాయి. మీకు అందరితో సంతోషం పంచుకోవడానికి నేను వచ్చాను. నేను జులై నుండి వచ్చాను. మా ఆయన రిటైర్మెంట్ అయిపోయింది. నాకు 3 పిల్లలు, బాబు 2 అబ్బాయిలు. అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతమ్మ. మీ మండలంలో ఉంటున్నాము. నాకు 4 పిల్లలు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. నమస్కరిస్తున్నాను. ఈ 40 సంవత్సరాల ప్రోగ్రాము మనం పెట్టుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా అబ్బాయి కూడా అమ్మ చేసుకుంటున్నారా అని పేరు కూడా చాలా సంతోషించారండి. నా పేరు డొంకమ్మ, కానీ మా ఆయన పూర్ణిమని పెట్టుకున్నారు. మా ఆయన పేరు పుష్పకుంగారండి. ఆయన చనిపోయారు. నాకు 3 అబ్బాయిలు, 3 బీటెక్ చేశారు. 2 అబ్బాయిలు జాబులు చేస్తున్నారు. 2 అబ్బాయిలు మ్యారేజ్ అయిపోయింది. 2 ఆడపిల్లలు మనవలు. చిన్న అబ్బాయి జాబ్ ట్రైన్ ఉన్నారు, మ్యారేజ్ అవ్వలేదు. అందరికీ కలుసుకుంటాను. తర్వాత నేనైతే అమ్మలేదు, మ్యారేజ్ చేసుకోలేదు. మరి నేను ఎప్పుడు ప్రజాసేవ ఎక్కువ చేసుకుంటాను. మరి ఇంట్లో మా ఫ్యామిలీకి కూడా నేను ఎక్కువ ఉపయోగపడుతుంటాను. నా పేరు జయలక్ష్మి. నా తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడతో ఇది అయిపోయిందని అనుకోకుండా కంటే ముందుకి మళ్ళీ మనం అలాగే అందరము కలవాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ఈరోజు ఈ హెల్త్ కేర్ కోసం ఇంతమంది వస్తారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ అందరూ వచ్చారు, చాలా హ్యాపీ. మరి ఎప్పుడు కూడా మనందరం నిలగే ఉండాలి, అప్పుడప్పుడు కలుసుకుండాలి. మీరు ఎప్పుడు ఎవరు ఎక్కడి నుండి వచ్చినా ఊర్లో ఎవరెవరు ఉన్నారన్నది వాళ్ళు ఫోన్లు చేసి మీరు 10 మంది 5 మంది కలిసి మా తాలూకు పరిస్థితులు చెప్పుకుంటే మంచిదని అయితే నేనైతే అయిపోతుంది. మరి నేనైతే ఖాళీగా నేను మక్కపల్లి ఎలిమెంటరీ స్కూల్లో 20 years నుండి తెలుగు టీచర్గా నేను పనిచేస్తున్నాను. మరి ఈ సార్లు దైవం నా పేరు సౌఖ్య. నమస్కారం.
నా పేరు విజయలక్ష్మి. నాకు పాప బాబు ఒక ముగ్గురు మనవలు. బాబుకి పాప పాపకి ఇద్దరు పాపలు. నా పేరు సుశీల. నాకు ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి అమ్మాయి, ఇద్దరు మనవలు. నాకు ముగ్గురు అమ్మాయిలు, 5 మనవలు. నా పేరు జానకి. నా పేరు ఆరాధన. మా వాడు టీచర్. మాకు ముగ్గురు పిల్లలు. నా పేరు సరస్వతి. నాకు 2 అమ్మాయిలు, 2 ముగ్గురు మనవలు. మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఎందుకంటే నమస్కారం చెప్పాలనుకుంటున్నాను. అందరికీ సమానమైన వయసు కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మాట్లాడారు. నమస్కారం. నా పేరు కాస గుణవతి. నాకు ముగ్గురు పిల్లలు. మా ఆయన గారు ఇండియన్ ఆర్మీలో జాబ్ చేశారు. అక్కడ రిటైర్ అయ్యి నెలదాకేళ్ళు చేశారు. అక్కడ కూడా రిటైర్ అయిపోయారు. ముగ్గురు పిల్లలు. పెద్ద పాప ఎంటెక్ చేసింది, చిన్న పాప ఎంఫార్మసీ చేసింది, అబ్బాయి బీటెక్ చేశారు. ముగ్గురు కూడా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నాకు చాలా ఆనందమైన దినము. ఇది ఎప్పుడు మర్చిపోలేదు. నమస్కారం అండి. నా పేరు గాయత్రి అండి. ఇప్పిలి గాయత్రి. మా వారు బయట ఉంటారు, సౌత్ ఆఫ్రికాలో ఉంటారు. ఇప్పిలి అప్పారావు. ఆయన రాలేకపోయాడు, సో ఆయన ప్లేస్లో నేను వచ్చాను. వేణు అన్నయ్య, నమస్కారం అన్నయ్య. మీ వల్ల వచ్చాను ఇక్కడికి. పిల్లలు బాబు పాప. బాబు 9th క్లాసు, పాప 6th క్లాస్. థ్యాంక్ యూ అండి. అండ్ ఆయన చాలా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. మేము కట్టుకున్న సారీస్ అన్ని కూడా ఆయనే స్పాన్సర్ చేశారు. నెక్స్ట్ కార్యజయ ఈ పనులు చాలా దగ్గరుండి అన్ని కూడా శ్రద్ధగా చేశారు. దాంతోపాటు జోగారావు పిన్నాసి ఆయన కూడా చాలా శ్రద్ధగా చేశారు. దాంతోపాటు సరస్వతి. తర్వాత మనకి అన్నదాత సుఖీభవ మన్మధరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత ఏంటంటే మన ఆర్మీ కర్నల్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను పేరు పెట్టాలనుకుంటున్నాను. ఎవరికి వేణుగోపాలరావు మన అంబానీ, మన్మధరావు మన కుబేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 13 కేరళ సెలక్షన్ చేసింది ఆవిడ వైజాగ్ నుండి తీసుకుని వచ్చింది. ఈ కేరళ ప్రాంతం చేసింది గుంటు వేణుగోపాలరావు. మా అంబానీ కాదు, అదాని. అయితే ఒక ముఖ్యమైన విషయం ఒకటి, మన సోదరి వాళ్ళందరికైతే పరిచయం చేసుకున్నాం. మన సోదరులు పరిచయం చేసుకునే ముందు మన అందరికీ అమ్మ, మన మన్మథరావు గారి అమ్మగారు వచ్చున్నారు. అంటే మన అందరు అమ్మలు ఇక్కడికి వచ్చినట్టుగా ఒక్కసారి వేదిక పైకి రావాల్సిన కోరుకుంటున్నాం. శ్రీమతి కొంచాటి సరోజమ్మ గారు వేదిక పైకి రావాల్సిన కోరుకుంటున్నాం. సౌభాగ్యం ఏంటంటే మనకి విద్యాబుద్ధులు పాఠశాలకు వెళ్ళక మునుపు మనము ఇంటి దగ్గర నుండి ప్రారంభమవుతుంది. దానికి మూల కారణం అంటే అమ్మ. మన మన్మథ గారు అమ్మగారు అంటే మన అమ్మగారే. అంటే తల్లి కూడా మన సమక్షంలో ఉంది, ఆమె ఆశీస్సులు కూడా మనకు దక్కుతున్నాయంటే మనం చేసుకున్న అదృష్టం అనుకోవాలి. ఇప్పుడు సోదరుడు ఒకరొకరు వచ్చి పరిచయం చేసుకునే ముందు మన్మథ గారు ప్లీజ్ వెల్కమ్. మా తండ్రి గారి పేరు కొంచాట భీమారావు గారు, మా తల్లి గారి పేరు కొంచాట సరోజిని. కొంచాట మన్మథరావు నా పేరు. నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి యుఎస్లో చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయికి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాం. నాకు ఒక ఫ్యాక్టరీ ఉంది, మా అబ్బాయికి ఒక ఫ్యాక్టరీ ఇచ్చాను. మా అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది. నాకు 9 నెలలు మనవడు ఉన్నాడు.
ధన్యవాదాలండి. అలాగైతే వేణు గారు తన స్వాతంత్రానికి అందరికీ చీరలు పట్టు చీరల కోసం డబ్బులు పంపిస్తే జయ గారికి జయమ్మ గుణవల్లి దగ్గర పంపిస్తే గుణవల్లి వైజాగ్లో మొత్తం టోటల్ గా ఆ చీరలు సెలక్షన్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇవాళ మనం తెల్లవారి అల్పాహారం భోజనం చేసాం. అందరు కడుపులు చక్కగా చల్లగా ఉన్నాయి. అది మనం మనమంతా ఏర్పాటు చేసినటువంటిది. మధ్యాహ్న భోజనాలు కూడా తనే ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కసారి మనం అన్నదాత సుఖీభవ. తర్వాత సీరియల్ సో ఇంత చక్కని కార్యక్రమానికి కార్యరూపం దాల్చడానికి అన్నిటికన్నా ముందు వేణు గారి కంట్రిబ్యూషన్ అనేది మనం అవ్వలేము. కాబట్టి అందరి తరఫున కూడా వేణు గారికి హృదయపూర్వక తెలుసుకుంటున్నాను. అలాగే దీంతో పాటు మన స్టార్టింగ్ నుండి పిల్లాసి జోగారావు, గారి జయమ్మ, తులసిదాస్ గారు, మిగతా అందరూ కూడా చాలా ఇప్పుడు ఇంట్రెస్ట్ తీసుకొని ఈవేళ మనందరం కూర్చోమంటే వీళ్ళు తారగా ఆ కృషి వల్ల మనం కూర్చుంటున్నాం. కాబట్టి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నారు. అందరూ మనోరావు కూడా ఇంక్లూడ్ అయ్యారు. నా పరిచయం గురించి చెప్పుకోవాలని అడుగుతుంటే నా పేరు కర్నల్ బొడ్డు చంద్రశేఖరరావు. అంటే మనందరికీ కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. ఒక డాక్టర్కి ఎదురుగా ఇప్పుడు కనకాచలం అనే దానికి డాక్టర్ కనకాచలం అనే దానికి కూడా తేడా ఉంటుంది. సో డాక్టర్ ఏంటంటే ఒక అతను తన ప్రొఫెషన్ని ఆటోమేటిక్గా తెలిపే డిజిగ్నేషన్ ఉంది. ఈవెన్ దాని కూడా మీకు ఎందుకు చెప్తానంటే వాళ్ళ క్లాస్మేట్లో కూడా ఒక ఇండియన్ ఆర్మీ కర్నల్ ఉన్నాడు అనే ఫీలింగ్, ఆ గర్వం మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు చూసినట్టుంటే మన ఏరియాలో కూడా చాలా మందికి తెలియదు. ఏమంటే మిలిటరీలో జాబ్ చేస్తున్నాడు, అంతే. మిలిటరీ ఓటర్ మిలిటరీలో జాబ్ చేస్తున్నాడు. తెలిసిన చాలా తక్కువ. అంటే ఆర్మీతో ఎవరికైతే ఏమంటో తెలుస్తుంది. అంటే కర్నల్ అంటే ఏంటి అనే విషయం అంటే చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఒక బెటాలియన్లో మన ఇండియన్ ఆర్మీలో జవాన్లు ఉండేటప్పుడు ఏంటంటే ఒక 500-600 మందిని కమాండ్ చేసి ఒక కమాండింగ్ వస్తుంది అనమాట. అది కర్నల్. తర్వాత మేజర్ అంటే మనకు జనరల్గా తెలుస్తుంది. మేజర్ చంద్రకాంత్ ఎన్టీఆర్ మూవీ చూసాం కాబట్టి మేజర్ తెలుసు. అలాంటి మేజర్లు మా కింద 6 ఉంటారు. సో మీరు ఒక అంచనాకు రావచ్చు కర్నల్ పొజిషన్ ఏంటనేసి. నేను చెప్పే ఇక్కడ సందర్భం ఏంటంటే మన బ్యాచ్మేట్లో మన క్లాస్మేట్లో కూడా ఒక కర్నల్ అంటూ ఉన్నాడనే విషయం మనం గుర్తుపెట్టుకుని సగర్వంగా మనందరం మనం చెప్పుకునే విధంగా ఉండాలనే ఉద్దేశం అంటే చెప్పాలి. అంతేగాని నా అంతగా నేను బోల్డ్ చేసుకోవాలని కాదు, అది గమనించగలను. రెండోది నా ఇంటర్నేషనల్కి వచ్చినప్పటికీ ఏంటంటే మా మిస్సెస్ ధనలక్ష్మి ఇక్కడ ఉన్నారు. ఒకసారి నిల్చోమ్మా, ధనలక్ష్మి గారు ఒకసారి నిల్చోండి. పరిచయం ఒకసారి చుట్టూ తిరిగండి. ఒకసారి మెయిన్ పోయి కావాలి. నా లైఫ్లోకి వచ్చాక చాలా చేంజెస్ అయ్యాయి. సో ఇంకా ఫ్యామిలీ విషయంకి వచ్చినట్టు అంటే మీ అందరికీ తెలిసిందే 6th 7th నేను ఒక్కపల్లి చదివాను. ఒక్కపల్లి తర్వాత ఈవేళ నాకు గర్వంగా నేను చెప్పుకోగలుగుతాను. నేను ఒక హాస్టల్లో చదవడం కోసం అయితే నేను పలాస వెళ్ళాల్సి వచ్చింది. మా నాన్నగారు చిన్నప్పుడు చదివాను. ఊళ్ళో ఇల్లు లేదు, ఊళ్ళో భూమి లేదు. అయినా సరే 6th 7th ఒక హాస్టల్ జీవితం అలాగే స్టార్ట్ చేసి 6th 7th హాస్టల్లో ఇక్కడ అయిన తర్వాత 8th 9th 10th హాస్టల్లో పలాస, దాని తర్వాత టెక్కలి 11th 12th మళ్ళీ హాస్టల్ అక్కడ టెక్కల్లో, దాని తర్వాత ఎంఆర్ కాలేజ్లో మళ్ళీ హాస్టల్ సీట్ రావడం బట్టి నేను డిగ్రీలో జాయిన్ అవ్వగలిగాను. మళ్ళీ హాస్టల్ సీట్ విజయనగరం ఎంఆర్ కాలేజ్. అక్కడ చదువుతుండగా కుటుంబ పరిస్థితిని హెల్ప్ చేద్దాం, కుటుంబాన్ని సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే మా మాయగారు చెప్పారు కాబట్టి కుటుంబాన్ని సపోర్ట్ చేస్తాననే ఉద్దేశంతో ఒక సింపుల్ ఒక జవాన్గా నేను ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ విషయం మీకు ఎందుకు చెప్తాను ఇప్పుడు అంటే ఇట్ షుడ్ గివ్ యూ ఇన్స్పిరేషన్. మీకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి, మీకు కానీ మీ పిల్లలకు కానీ, పిల్లల తరం దాటింది కాబట్టి మీ మనవలకు కానీ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కానీ మనలో కూడా ఇలాంటి ఒక మనిషి ఉన్నాడు. ఒక జీవిత జాగ్రత్త సబూత్ అంటారు హిందీలో, అంటే లైవ్ ఎగ్జాంపుల్. అలాంటి వ్యక్తి కూడా మనం ఉన్న విషయం తెలియదంటే నేను కొంచెం టైం తీసుకుంటున్నాను ఇంకొకటి. సో కుటుంబ పరిస్థితి బట్టి ఒక సింపుల్ జవాన్గా నేను చేయాలి. అంటే కృషి ఉంటే మనుషులు కృషిలో అవుతారని అందరికీ తెలుసు. జవాన్గా చేరిన తర్వాత ఒక ఆర్మీలో అలా ఉండిపోకుండా
ఇంకా అక్కడ చూసినాక ఆఫీసర్ ఎలా కావాలి అనే ఉద్దేశంతో అలాగే ట్రై చేస్తూ మనం చదువుకుని తెలుగు మీడియమే అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుగు మీడియమే కాకుంటే దాన్ని మళ్ళీ ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంతా కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనం అంటే మన ఏరియాలో ఎంతమంది రాశారు ఎంతమంది రాయలేదు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒక జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉంటుందన్నమాట పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాస్ అయినట్టు. అలాంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెలెక్ట్ అయ్యి ఇంకా మీ ఎదురుగా నిల్చోవడం జరుగుతుందంటే నా జన్మ తరించిందని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ మరొక ఎడ్యుకేషన్ విషయంకి వచ్చినట్టు ఉంటే ఇప్పుడే మీకు చెప్పాను నేను హాస్టల్లో చదువుకున్నాను అనేసి. అంటే చదువుకోవడానికి నా దగ్గర డబ్బులు లేకపోవడం బట్టి హాస్టల్లో చదువుకున్నాను. కానీ ఈవేళ ఒక గర్వంగా నేను చెప్పుకున్న విషయం ఏంటంటే మా పెద్దమ్మాయికి చదువుకోవడం ఇక్కడ హైదరాబాద్ బీటెక్ అయిన తర్వాత మా పెద్దమ్మాయి చదువుకోవడం కోసం అమెరికా నేను పంపించలేదు. సో అదేంటంటే నేను ఒక ప్రౌడ్ ఫీలింగ్గా నేను భావిస్తున్నాను. పెద్దమ్మాయి యూఎస్లో 2 years మాస్టర్ చేసిన తర్వాత అక్కడ అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీలో టాప్ జాబ్ చేస్తున్న పెద్దమ్మాయి స్వాతి అక్కడ తనకు మ్యారేజ్ అయింది. అబ్బాయి అనమాట. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే చిన్న అమ్మాయి మన ఇండియాలోనే 3 colleges ఉన్నాయి బిట్స్ పిల్లలు. అలాంటి బిట్స్ పిల్లలు మా చిన్న అమ్మాయి ఏంటంటే బీటెక్ కంప్లీట్ చేసి ఎంఎస్సీ చేసి ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ హైదరాబాద్ వచ్చేసింది అనమాట. ఇది మన బ్యాక్గ్రౌండ్. ఇలాంటి కార్యక్రమాలు జయమ్మ చెప్పినట్టుగా ఇది ఒక జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ కావాలి. దీని తర్వాత ఎలాంటి సందర్భం వచ్చినా సరే మనం ఇంకా ముందుకి రాను అందరూ కూడా కలుసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరూ దయ వల్ల నేను నా ఉప్పల్ జంక్షన్ నుండి బయటకు వెళ్ళే దారిలో ఎల్లమ్మ తన ముందే రోడ్డు పైన ఒక ఆటని ఒక ఇంజనీర్ కట్టుకోవడం జరిగింది. మీరందరూ కూడా మోస్ట్ వెల్కమ్. ఎప్పుడైనా కూడా మా కంపెనీ కోసం ఓపెన్ ఉంటాయి. ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసి థ్యాంక్ యూ. ధన్యవాదాలు శేఖర్ గారు. ఏంటంటే శేఖర్ గారి తాలూకా జీవితం ఒక ఆదర్శం వాస్తవంగా చెప్పాలంటే. అంటే పేదరికంగా వచ్చి తనకు తాను సమాజం ఏమిటి అనేది సమాజంలో కాకుండాను భారతదేశం గర్వించదగ్గ ఒక ఆర్మీ అధికారిగా ఎదగడం అనేది మనందరికీ ఆదర్శం, మన అందరికీ గర్వకారణం. ధన్యవాదాలు. ఇందులో ఒక ఆదర్శం అనేది అది మీ ఎదుగుదలకి మూల. అంటే నాది ఒక 5 నిమిషాలు కలిపి 10 నిమిషాలు మిగులుతున్నారు. ఓన్లీ 5 minutes. గురువు గారికి నమస్తే. మా ధర్మ మాస్టర్తో మా రిలేషన్ మా చిన్నాన్న అవుతాడు. మాకు రిలేషన్ ఉంటుంది. అమ్మ వినండమ్మా, నా పేరు ముందు వేణుగోపాలరావు గారు. రావు గారు కదా వేణుగోపాలరావు. నెక్స్ట్ ఏంటంటే నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి మాస్టర్ ఆఫ్ డిగ్రీ MBA డిప్లొమా అండ్ డైగ్నోస్టిక్ క్యాటరింగ్ లండన్ అమెరికా మొత్తం 4 కంట్రీస్ చేశాడు. ఆ ఇప్పుడు కూడా చదువుకున్నాడు. ఆ చదువులో నెంబర్ 1. నెక్స్ట్ బిజినెస్ పరం కూడా చాలా టాప్ ఉన్నాడు. ఇది వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ఎఫెన్స్ కంపెనీ. ఆ డైరెక్టర్ గారు సొంత కంపెనీ ఓపెన్ చేసుకోవడం చేస్తాడు. సెకండ్ వన్ డాక్టర్. మొన్న లాస్ట్ ఇయరే MBBS కంప్లీట్ అయింది. వాడు డాక్టర్ గారు పట్టేశాడు. మేము చిన్న వలసపోయిన పక్షులు మనం వాడు మేము ఎక్కడ వెళ్ళిపోయాడు. దీని ముందు ఒక జోక్ చెప్తాను. ఆరాధన నువ్వు విన్నాదమ్మా సార్. మేము మా టీచర్ గారు మాకు అన్నారు, నేను నువ్వు చదువుకోరా, ఏంట్రా చదువుకోరా, ఎందుకంటే మాకు రిలేషన్ ఉంది. చదువుకోరా ఏంట్రా మీ నాన్న ఎంత మంచివారు అంటే చదువు అనేది నాకు లేదు. అయినప్పుడు కూడా మా రూమ్లో 10 ఒక లైన్ 10 10 10 10 ఎక్స్ట్రా ఉన్నప్పుడు అప్పుడు ఉండిపోయాడు. 41 మనిషి ఆరాధన గుర్తుందా? 41 మనిషికి 40 మనిషి ఫెయిల్ అయిపోయారు. నేను ఒక్కడే పాస్ అయ్యాను సార్. ఆరాధనకు మా దగ్గర కాంపిటీషన్ ఉండేది. అది ఎక్కువ చదివేది మా చదువు లేదు. ఆరాధన ఫెయిల్ అయింది, నేను పాస్ జోక్. అది అవుట్ ఆఫ్ 41 ఓన్లీ 1 పాస్. మిస్టర్ వేణు నా లైఫ్ లో ఫస్ట్ మెట్ అనమాట అది. అయితే ఎప్పుడు చూడండి, వినండి, చాలా జాగ్రత్త వినండి. నాకు ఎప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్ పాస్ అయ్యాను. ధర్మ మాస్టర్ నాకు ఆర్ట్స్ కాలేజ్ శ్రీకాకుళం తీసుకెళ్ళారు. ధర్మ మాస్టర్ ఆర్ట్స్ కాలేజ్ తీసుకెళ్ళి నాకు రూరల్ ఇంజనీరింగ్ డిప్లొమా జాయిన్ చేశారు. అక్కడ జాయిన్ చేసిన తర్వాత 2 years చేశాను.
దేవాన్ని విడవ తరమలు నా కడకేది విను. నాకు హాస్టల్లో మాస్టర్ జాయిన్ చేశారు. మాస్టర్ జాయిన్ చేసిన తర్వాత 2 years చేసిన తర్వాత నేను కళ్ళు అయిపోయాను అలా తిరగడానికి. ఆ కళ్ళు అయిపోవడం ఏంటంటే నా లైఫ్ చేంజ్ అయిపోయింది. అక్కడ జాబ్ అయిపోయింది. జాబ్ అండ్ బిజినెస్ అలాగలా అంచులో అయిపోయారు. అంటే కన్నాలకు ఎలా చేస్తే మనం డెవలప్ అవుతాం దాని మీద దృష్టి పెట్టుకుని చేస్తామండి. ఈరోజు అనుకోవాలంటే మా దగ్గర అంటే మా కంపెనీ ఓన్ కంపెనీలో 780 మంది పనిచేస్తారు. 780 మంది పనిచేస్తాము. ఆ 780 మందికి శాలరీస్ ఆ కుటుంబాలకు అన్ని మేమే చూడాలి. ఇంకోటి అన్నల్ గారు చెప్పారు చూడండి, మా బావగారు అన్నల్ గారు చెప్పారు. అతను నెలకి వెళ్ళారు ఆ దృష్టిలో తీసుకొచ్చాం. అతను మాకు లాస్ట్ 15 years బిఫోర్ వచ్చారు. అతను చూశారు మీరు డెవలప్ బాగుందని. అతను చేసి మనం వెళ్ళాం. అతను కన్నడ చదువుతో టాప్. బట్ నేను ఏంటంటే ఏదో చిన్న ఉద్యోగం చేస్తాం. ఎలా చేసి బాగుంటుంది. ఇంకో విషయం మీకు చెప్తాను ఏంటంటే మాకు చిన్న విలేజ్ ఒంకులు విషయంలో పేపర్లు వచ్చినప్పుడు పేపర్లో చేసేటండి పేపర్ వచ్చారు. పేపర్ చదివానండి. అలా కాదు విలేకరులు ఎక్కడున్నారు? తిరుపతి. మేము ఎప్పుడు ఊరికి వచ్చినా వాళ్ళు వస్తుంటారు. కారణం ఏంటంటే మేము ఏదో వచ్చినా ఏదో డెవలప్మెంట్ చేస్తున్నాం. అమ్మ మీకు తెలియదు కొన్ని విషయాలు. నేను లాస్ట్ 20 years నుండి ఇయర్లీ జూన్కి 1 లక్ష రూపాయలు పంపిస్తాను. ఎక్కడికి? ఊరికి. అది స్కూల్ పిల్లల బట్టలు, పుస్తకాలు, పెన్నులు, వాళ్ళకి ఏమి కావాలో సాక్సులు, పూలు ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు శాంక్షన్ చేస్తాం. లాస్ట్ 20 years వెళ్తుంది. అలాగే స్కూల్ గురించి బెంచ్ ఇవన్నీ చేయించాం. మా ఊరు గురించి చిన్న విలేజ్ మనకి. ఆ విలేజ్ గురించి 45 లక్షల రూపాయలు ఇచ్చేసింటే ఒక బిల్డింగ్ కట్టించాం పెద్ద. ఆ పక్క ప్లేస్ ఒక 80 లక్షలు కొనేసి అది కంప్యూటర్ యూజ్ చేస్తాము. అంటే ఊరు డెవలప్ గురించి ఎప్పుడు మేము ఆలోచిస్తూ ఉంటాం. ఏం చేసుకోవాలి. లాస్ట్ ఒక 3 months బిఫోర్ వచ్చాం. ఆ కవితమ్మ రప్పించాం ఉగాదికి ఏదో వచ్చాం. ఒక గొడుగు, ఒక ట్రాన్స్లేట్. అలాగే మన క్లాస్ నుంచి వచ్చాం. చాలా సంతోషం. వాళ్ళు కూడా ఏదో అలాగే మా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. అదాని అదాని బట్ ఎంత ఉందో అందులో కలిసి ఉందాం. అదే నాది. ఇప్పుడు మనకి ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. మేము అదే అంటాను. ఫస్ట్ అండి ఏదైనా చెయ్యండి. ఏదో పర్లేదు. మన కోరుకో మనమగా దొరికిపోయాడు. అది అన్నీ హెల్ప్ చేస్తారు. మనకి సక్సెస్ అయిపోతుంది. ఏదేమైనప్పుడు కూడా చాలా సంతోషం. మీ అందరూ టైం కేటాయించారు. మా జయశీలమ్మ కళ్ళనండి పిల్లల్ని తీసుకుంటూ వచ్చింది. చాలా సంతోషం. థ్యాంక్స్ అమ్మా. అండ్ జోగారావు, మన్మథరావు, తులసి మీతో ఎవరో కష్టపడ్డారు విషయంలో ముఖ్యస్తారావు. చాలా సంతోషం. డే నైట్ మేము మ్యాచ్ పెడతాం. సీరియస్నెస్. ఎందుకంటే ఒక 700 మంది పనిచేస్తున్నప్పుడు మనిషికి బీపీ రేజ్ అవుతారు. దాని మీద మీ అందరికీ అదే చూస్తాను. ఏం పని చేస్తారు తెలియదా? మీరు మనుషులు కదాన్ని కూడా అది చెప్పేటంటే బాబు తప్ప మా మనుషులు ఏముండదు. అలాగే జోగరావు మీకు సేవ చాలా ఫిట్నెస్ మంచి పనిస్తాం. ఇలా చేయండి మేము చేయండి. ఏదైనా చేసినప్పుడు బాబు దాకా చూసుకోవాలి. అది వాళ్ళ బాధ్యత. ఏదైనా గురువు గారు మీరు రావడం సంతోషమండి. సెలవు తీసుకుంటాం, మాట్లాడుకుంటాం, డబ్బులు టైం తీసుకుంటాం. ధన్యవాదాలు వేణు గారు. అయితే ఈ కార్యక్రమానికి వాస్తవంగా సూక్ష్మంగా ప్రతి విషయంలో సూక్ష్మంగా పరిశీలించి ఏంటి కావాలి ఏంటి కాకూడదు. ఆ ఒక పిశాచి ఉంది. రాత్రి 10 గంటలకు కూడా ఫోన్ చేస్తుంది. ఎవరు కాల్ చేయాలి, వెనకలు రావాలి. ఈ దెయ్యం కూడా అంతే. జోగారావు వీళ్ళు కూడాను. అయితే వాస్తవంగా కష్టపడ్డారు. కష్టానికి అయితే ఫలితం ఇప్పుడు మనకి భౌతికంగా కనిపిస్తుంది. తర్వాత పరిచయం అంటే నీ పరిచయం చేసుకోవడానికి ముందుకొచ్చున్నారు కాబట్టి పరిచయం. వేదిక మీద ఆశీలైనటువంటి గురువులు, పూజ్యులు, తెలుగు మేస్టారు ధర్మారావు మేస్టారు గారికి, అలాగే డ్రిల్ మేస్టారు ఉమామేశ్వరరావు గారికి, అలాగే డ్రాయింగ్ మేస్టారు శారద మేస్టారావు గారికి, అలాగే అమ్మగారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి గత 2 సంవత్సరాల నుండి ఒక గ్రూప్ని తయారు చేసి అందులో టీపీ స్వామి వివేకానంద ఫోటోని పెట్టి అతని యొక్క
ఆశయాలు ఆలోచనలకి తగ్గట్టుగా మనం అందరం ఉండాలని అవన్నీ ఎంచుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. అలాగే గత సంవత్సరం దీన్ని చేయవలసి వచ్చింది. చేద్దామనుకునేప్పటికీ ఆ అక్కుపల్లి సంబరాల్లో ఏ తేదీ ఇచ్చామో ఆ తేదీ తర్వాత కొంతమంది వస్తున్నారు. అలాగైతే బాగుంటుందని క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే జూన్ 1 అన్నది పెట్టుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే 1, 2, 3 మెట్రూరు సంబరాలు. ఆ సంబరాలకి మన బిగ్ బాస్ అయినటువంటి వేణు గారు, అలాగే సెకండ్ బాస్ అయినటువంటి తులసి గారు వస్తున్నారు. కాబట్టి వీళ్ళు వెళ్ళిపోతే మరి రారు ఏమి, కాబట్టి ఆ తేదీ అయితే బాగుంటుందని మరి 6 మాసాల ముందే నిర్ణయించి అందరికీ రప్పించడానికి ప్రయత్నం చేశారు. అయితే అందరినీ ఏకత్రాటిపై తీసుకొని రావడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశాము. అయినప్పటికీ భగీరథ ప్రయత్నం ఫలించింది. అందరూ వచ్చారు, చాలా సంతోషం. అలాగే ఇప్పుడు మేసాలు తెలుగు మేసాలు పాఠాలు బోధించేటప్పుడు మనకి మీకు గుర్తుందో లేదు కానీ ఇలాగనే వారు అర్థమైందా? ఇలాగనేవారంటే విజయం మీ ముందు ఉంది అని అర్థం. విజయానికి చెరువులో ఉన్నారనేటువంటి అర్థం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమంతా చదివి ఒక ప్రయోజనం అయ్యాము. అలాగే డ్రిల్ మేసారు అతను గ్రౌండ్లో మనకి వ్యాయామం చెప్పేటప్పుడు సూర్య నమస్కారాలు, లెఫ్ట్ రైట్, అలాగే ఇవన్నీ చేసేటప్పుడు బుర్ర కిందకి మంచి నడుముండేటప్పుడు కిందలో నేను చూసేవాడిని అక్కడ వెళ్తున్నారా అని. అంటే తప్పించుకోవడానికి అతను అన్ని కనిపెట్టి వెనుక నుండి వెదురు బెత్తంతో ఒకటి వేసేవాడు. ఆ వేసింది ఎంతవరకు మనందరికీ గుర్తే ఉంటుంది. అలాగే రాయం వేస్తారు గారు, రాయం వేస్తారు చిత్రలేఖనం చాలా చక్కగా వేసేవారు. కానీ అతను ఇంతగా తీసుకుంటే నేను కూడా ఒక బొమ్మ వేశాను. దేని మీద? కొబ్బరికాయ మీద. ఏమి దానికి బొమ్మ వేశాను. ఆ రాక్షస బొమ్మ బాగా వచ్చింది. 4 పక్కలు బొమ్మ వేస్తే దీన్ని బాగా పెట్టేశారు కదా, వచ్చింది. ఇంటి ముందు కట్టేసుకున్నాం. ఈ విధంగా తన గురువు గారు చెప్పిన వెంటనే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా తెలుగు మేతారు అంత దూరం రావడానికి చాలా కష్టపడ్డారు. అతను రావడము ఈ ప్రాంగణానికి ఒక వెలుగులు వచ్చిందని భావించాలి. అలాగే డ్రిల్ మేస్టర్ చెప్పిన వెంటనే వసంత్ బాబు అని అతను మమ్మల్ని హామీ ఇవ్వడం జరిగింది. మరి రాగి మేస్టర్ కూడా ఆరోగ్యం కూడా బాగలేదు. అతను చెప్పిన వెంటనే ఎప్పుడైతే జోగరం మేస్టర్ హిందీ మేస్టర్ అన్న వెంటనే 3 మేస్టర్లు కూడా ఏదో చిన్న అభిమానము ఆ రోజుల్లో ఉందేమో కానీ వెంటనే సరే అన్నారు. మరి నా వల్ల కాదేమో అని వేలు చెప్పుకున్నాను. తెలుగు మేస్టర్కి ఫోన్ చేయించాను. ఏమో వస్తాననేసి తర్వాత రాదేమో అనేది మీద బలంగా ఉండాలని అక్కడి నుండి ఒక రాయిని చెందించారు. రాయి బాగా చేసింది. అదే గురువు గారు రావడము చాలా ఆనందదాయకంగా ఉంది. అయితే నా విషయం చెప్పాలి అంటే నా పేరు పిన్నరాజు గారు. ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు. లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయిని పెళ్లి చేశాను. అయితే ఇప్పుడు 2వ అమ్మాయి డిగ్రీ చదువుతుంది. మరి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. గ్రేడ్ 1 ఉపాధ్యాయులుగా హిందీ టీచర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు జడ్పీసీ స్కూల్ బెండిలో పనిచేస్తున్నాను. అయితే ఈ ఉపాధ్యాయ వృత్తికి రావడానికి చాలా కష్టాలు పడ్డాను. అవి చెప్పాలంటే సినిమా తీయాలి. కాబట్టి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు వరకు నాకు టెన్షన్గానే ఉంది. ఎలాంటి టెన్షన్ అంటే మా అమ్మాయి పెళ్లి చేశాను, ఎంత టెన్షన్ పడలేదు. కానీ ఈ ప్రోగ్రాం మాత్రము టెన్షనే. బయట ఉన్నాను, వాటర్ బాటిల్ లేదు.
ఇవ్వు ఇప్పుడు నేను రాలేదు ఇవ్వు నేను చెప్పుకున్నాను వస్తాయి ఏమి ఇన్ని బాధ్యతలు. మరి నేను ఇంతే ఉండేటప్పుడు కూడాను ఫోన్ చేసి ఇలాగ వాష్రూమ్కి వెళ్ళారా లేదు ఫోన్ మళ్ళీ కాల్ చేయ. మరి దొంగగా ఏం చేస్తున్నాం, ఆయన డబ్బులు ఇవ్వలేదు చూడు, ఫోన్ చేయడానికి వాడు రానంతం చూడు, వాడు భయపడుతున్న లేకుండా ఈ విధంగా అందరినీ ఖాళీ చేయ ఒక ఉతికి బాగా అనిపించవచ్చు కానీ అందరినీ ఇవాళ తీసుకొచ్చింది. ఆవిడకి చెప్పాలి, ఎందుకంటే చాలా కష్టపడ్డది. ఆ కష్టంలో నాకు సగం కష్టపెట్టింది. కాబట్టి లాస్ట్ టైం వరకు అందరూ రావడం చాలా బాగుంది. అండమాన్ నుండి మన బ్రదరు ఎవరు వడి కృష్ణారావు, ఆ మధ్యలో వారు జరిగే టైంలో ఫ్లైట్లు లేవు, వేణు ఫ్లైట్లు లేవు, ఏం చేయాలి చూద్దాం 20వ తేదీ తర్వాత. అలాగలాగా వాళ్ళు కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని 30,000 ఖర్చు పెట్టుకుని ఈ ప్రోగ్రాం కోసమే వచ్చారు. అండమాన్ నుండి ఇప్పుడు కృష్ణారావు, ఇచ్చాపురం కృష్ణారావు, గోవిందు, తర్వాత జగదీశ్ రేపు దిగుతాడు వాడు కృష్ణారావు, వీళ్ళు అండమాన్ వచ్చారు. కాండ్లా నుండి వేణుగోపాలరావు గారు, అలాగే మొక్కపల్లి కృష్ణదాసు, అలాగే వేమారావు మీరు వచ్చారు. వేరుపాలు తిరుపతిరావు, అలాగే బెహారీ నుండి వీడికి 20 రోజులు ఒక్కరిస్తుంది. వీడికి గమ్ముకొని మందు చేసుకుని ఎన్ని ఇంజక్షన్ వేసుకున్నాడు. వీడికి రావడంగా సరే రానన్నే వీడికి తీసుకుని రావడం జరిగింది. ఈరోజు ఒక తప్ప కార్యక్రమం చేస్తున్నామంటే అదే. అలాగే వైజాగ్ నుండి సత్యనారాయణ, అలాగే నాయకన్న విశ్వనాథ్ అయితే రాధాబాబు వాళ్ళతో పెళ్లి ఏదో పెళ్ళి మేనగోడ గారు, నువ్వు వస్తావా రావా, రాకపోతే నీకు పిల్లపడి లేకుండా వస్తావు, నువ్వు ఏలాగైతావు కానీ నేను జడ్జి అయిపోతున్నాను. అతను కూడా కార్యక్రమంలో వచ్చారు, చాలా సంతోషం. అలాగే ఆర్మీ నుండి వినోద్, కోబులి వినోద్, అలాగే అస్సాం నుండి గువాహటి నుండి మన దొన్న పాపారావు, ఎల్ఐసి కృష్ణారావు, మనోడు ప్రోగ్రామ్ ఏదో ఉంది కనుగోలు నాగోత్సవరావు, ఆ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేసి అతను రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అలాగే మా గోవింద్ అండమాన్ నుండి బొబ్బుల కృష్ణ వచ్చాడు. నిలబడు బాబు, నిలబడు రాలేదు. ఈ కృష్ణదారికి ఇంచుమించు 4-5 సార్లు వెళ్తే వాడు మనకి ఉంటే కాదు, ఫోన్ నెంబర్ ఇస్తే కృష్ణారావు కొంచెం అంతా వేయాలి, ఫోటోలు వేయాలి, రేపు పేపర్లో పడాలి. ఏమి మరి శ్రీకాకుళం నుండి మన గోల్డెన్ స్మిత్ కనకాసరావు, టికెట్ స్మిత్ కనకాసరావు కూడా వచ్చారు. వాసు కృష్ణ గారు వచ్చారు, చాలా సంతోషం. మరి కొంతమంది పేరు కనబడట్లేదు మనుషులు కాబట్టి జోలిపోదంట ఎమ్మెల్యే బాబా, పెద్ద బాబా, అలాగే వద్దాది మల్లేశ్వరరావు, అందరూ వచ్చారు, చాలా సంతోషము. మనం టైం లేదు. చంద్రశేఖర్ మన వరంపురం నుండి అతను వచ్చారు, కర్నల్, చాలా సంతోషం. మెయిన్ చెప్పాలంటే మనకి ఫుడ్ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన పంచాయతీ మన్మోహన్ అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు. అందరికి ఆకలేస్తున్నారు, ఇక్కడ రాదు అంటే రాదు నాకు తినేస్తాను బాబు అనేసి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాంకి గుంటి వేణుగోపాలరావు గారు ₹1,00,000 ప్రజెంట్ చేస్తూ ఆడవాళ్ళందరికీ ఒక 20,000 రూపాయలు చీరలు స్పాన్సర్ చేయడం జరిగింది. అతనికి మనందరి తరఫున చాలా కృతజ్ఞతలు.
ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది. నేను ఇంతతో విరమిస్తాను. ధన్యవాదాలు. అంటే అది ఒక స్వార్థం, మనది అనేది మమకారం. మనది అనుకున్నాక ఇదంతా ఒక కార్యక్రమం జరుగుతుంది. చేసిన అలంకరించిన గురుదేవులకి నా పాదవందనాలు, అమ్మగారికి నమస్కారాలు. మన మిత్రులందరికీ నా మిత్రులందరికీ నా ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. మీ పేరు ముందు చెప్పు, మీ పేరు తర్వాత చెప్తాను. నా పేరు అందరూ కలిసిన తర్వాత చిన్న రోజులన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. నా పేరు పెట్టుకోవాలి. ఏం రావట్లేదు. నా పేరు దున్న పాపారావు బైపల్లి. నేను ఇండియన్ రైల్వే అస్సాంలో పనిచేస్తున్నాను, గువాహటిలో. అంటే ఇంకా పెద్దగా ఏం లేదు. మాకు ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు, ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. మీరందరూ చూస్తే ఏదో చిన్న రోజులు వెళ్ళిపోయినట్టు, ఐస్ క్రీమ్ తిన్నట్టు. మన ఐస్ క్రీమ్ ఉందో ఒక ఐస్ క్రీమ్ ఉండేది, ఫుల్ ఐస్ క్రీమ్. మా నలుగురు ఫ్రెండ్స్ ఉండేవారు, మట్టుమోహను, నేను, జగదీష్, మన రామడ గోవింద, మా బాబు గారు. రూపాయి పట్టుకొని 4 ఫుల్ ఐస్ క్రీమ్ తినేవాళ్ళం. అది ఇప్పటికీ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఐస్ క్రీమ్ చూస్తే చాలు, ఎర్ర ఐస్ క్రీమ్, ఎర్ర పుల్ల ఉంటుంది. ఒక ఐస్ క్రీమ్ పావలాగా కాదురా, 4 పావలాలు రూపాయలు అలా తినే రోజులు. ఈ రోజులో ఒక స్థాయిలో ఉన్నామంటే అదొక ఆనందంగా ఉంది. మీ అందరికి కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవతో నేను వెంటనే గారికి పాదాభివందనాలు, నమస్కారాలు. నా పేరు జి కృష్ణారావు, నేను ఎల్ఐసి ఏజెంట్ని. నాకు ఇప్పుడు 3 పిల్లలు, ఒక పాప 2 బాబులు. పాప పెళ్ళి అయిపోయింది. పెద్ద బాబు అమాయకుడు, చిన్న బాబు బీటెక్ చేశాడు, జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్. నేను పనిచేయండి. థ్యాంక్ యూ. ఒకసారి మీరు నేను యాక్చువల్గా ఏంటంటే మిస్సెస్ పేరు శారద గారు. అంటే వాస్తవం చెప్పాలంటే మన ప్రాంతంలో, మన జిల్లాలో కూడాను ఆమె అంత చక్కగా గొంతు పాడే విధానము, శాస్త్రీయ సంగీతంలో కూడా తింటారు శారదమ్మ గారు. మా గ్రూప్లో ఉన్నారు, మెలోడీ ఫ్యామిలీ సింగింగ్ చాలా చక్కగా పాడతారు. ధన్యవాదాలు.